తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి భాగంగా గజ్వేల్ ఐఓసీలో గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె హైమావతి పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి 6 మండలాలకు గాను 3718 స్వయం సహాయక సంఘాలకు 3,99,00,000 వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ చంద్రకళ, అడిషనల్ డిఆర్టీఓ సుధీర్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులు రేణుక, మండల సమాఖ్య అధ్యక్షులు, పలు మార్కెట్ కమిటీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ చీరలు ధరించి వచ్చిన మహిళలను చూస్తూ ఆనందం వ్యక్తం చేశారు. తాను కలెక్టర్గా విధుల్లో చేరిన తర్వాత మహిళలతో చాలాసార్లు సమావేశం కావడం జరిగిందని, ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ, రేషన్ కార్డు పంపిణీ, ఇందిరమ్మ చీరల పంపిణీ, వడ్డీ లేని రుణాల పంపిణీ, ఇతర కార్యక్రమాల్లో మహిళలందరినీ కలవడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలను విజయవంతంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఏపీ సిబ్బందికి మీ అందరికీ నమస్కారం. ముఖ్యంగా మనము ఇప్పటికీ మనం చాలాసార్లు నేను వచ్చిన తర్వాత చాలాసార్లు సమావేశమయ్యాం కదా. సో ఫస్ట్ మనం దేనికి సమావేశమయ్యాము? నేను వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి ఫస్ట్ టైం జూన్ 20వ తారీఖు మనం ప్రోగ్రామ్ తీసుకున్నాము. ఫస్ట్ మీటింగ్ అనమాట మీ అందరితో. ఆ తర్వాత రేషన్ కార్డు డిస్ట్రిబ్యూషన్ జరిగింది కదా, ఆ రోజు మేము అందరం సమావేశమయ్యాం. తర్వాత మళ్ళీ చీరల పంపిణీ కార్యక్రమం కదా, ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం. తర్వాత ఇప్పుడు వడ్డీ లేని రుణాలు. సో దీనికోసం అంటే ఏంటి, మన జిల్లాలో నేను వచ్చిన తర్వాతనే ఒక 5-6 ప్రోగ్రాములు చేశాను నేను. అంతే ఒక 5 నెలల కాలంలో నేను ఇప్పుడు 5 ప్రోగ్రాములు చేసుకున్నాం. అంటే ప్రభుత్వం మీ అందరికి కూడా ఎన్నో రకాలుగా మీకు మేలు చేస్తూ ఉందన్నమాట. ముఖ్యంగా మనం కనుక చెప్పుకుంటూ పోతే కనుక ప్రభుత్వం ఏమైతే కనుక మనకి ప్రామిస్ చేశారో 6 ప్రామిస్ చేశారు కదా మన హానరబుల్ సీఎం గారు. ఆ ప్రామిస్లు ఏమేం చేశారు, మన జిల్లాలో ఎంతమంది లబ్ధి పొందారో ఒకసారి మీకు ఫిగర్స్ సహా చెప్తారు. వడ్డీ లేని రుణాలకు సంబంధించి డిసెంబర్ 23 నుంచి ఆగస్టు 2024 వరకు 28